హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ముల్లంగి సాంబార్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. చూసేయండి. నేనైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని బాయిల్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ కందిపప్పు టమాటాలు అయితే వేసుకొని బాయిల్ చేసుకొని తర్వాత ఇలా స్మాష్ చేసి అయితే నేను పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం సాంబార్లోకి ఏమేమైతే మసాలా అయితే వేసామో చూడండి. నేనైతే సాంబార్ పౌడర్ అనేది వేసుకున్నాను అనమాట, 1 టేబుల్ స్పూను. నేనైతే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి, బయట నేను ఎక్కడైతే కొనను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత వచ్చి ధనియా పౌడర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడైతే కాసింద పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అయితే ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేస్తే చాలు, సరిపోతుంది. తర్వాత నేను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకొని అందులోకి నేను జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత నేనైతే ఇలా చూసారు కదా, ఇక్కడ తెల్లగడ్డ అయితే వేసుకున్నాను. ఇది కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. తెల్లగడ్డ అనేసి అందులోకి వేసేసేయాలి. తర్వాత వచ్చి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసేయాలన్నమాట. ఇలా బాగా పోపు మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే బాయిల్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ముల్లంగిలో ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. చూడండి, ఇలా ముక్కలు అయితే వేసుకొని బాగా దోరగా అయితే వేపుకోవాలన్నమాట. అలాగే వేస్తే సాంబార్ టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. ఇలా ఒకసారి మళ్ళీ పోపులో బాగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మన కిడ్నీలకు కానీ హార్ట్కి కానీ చాలా మంచిది. తర్వాత వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ ముల్లంగి అనేది తయారు చేసుకొని తినండి. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే పచ్చివే జ్యూస్ చేసుకొని తాగొచ్చు. చూసారు కదా, ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకున్న మసాలా మొత్తం అంతా వేసుకొని ఇలా అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చి నేను చింతపండు అయితే పక్కన నానబెట్టుకున్నాను. చింతపండు రసం అయితే ఇప్పుడు నేను యాడ్